హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవీ తెలుగు. నేను మీ పవన్ కుమార్. మన ఆంధ్రప్రదేశ్ విజిట్లో భాగంగా ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకైతే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కుమారస్వామి గారు ఉన్నారు. కుమారస్వామి గారు సోలార్ ఎనర్జీని 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. సో వారిని అడిగి ఈ సోలార్ ఎనర్జీ గురించి మరియు వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో కుమారస్వామి గారు. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సో థ్యాంక్ యూ అండి, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీ సోలార్ ఎనర్జీ గురించి మాకు డీటెయిల్స్ చెప్పడానికి. సో చెప్పండి కుమారస్వామి గారు, మీరు 10 ఇయర్స్ నుంచి సోలార్ ఎనర్జీని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారు కదా. అయితే అప్పుడు 10 ఇయర్స్ క్రితం అయితే నార్మల్గా ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీకి ఇప్పుడున్నంత పాపులారిటీ కానీ అప్పుడైతే వాస్తవానికి లేదు. అసలు మీరు ఏం ఆలోచించి సోలార్ ఎనర్జీని ఇన్స్టాల్ చేసుకున్నారు? అసలు ఇంట్లో ఇన్వర్టర్ అనేది ఉంది, అయితే ఇన్వర్టర్ బ్యాకప్ చాలట్లేదు కాబట్టి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అతను 1 kV సోలార్ తీసుకోండి, దానికి దీనికి పెద్ద కాస్ట్ కాదు, మామూలుగా ఇన్వర్టర్ 750 వాట్స్ 75,000 80,000 అవుతుంది, ఇది వచ్చరికి 1.5 లక్షన్నర అవుతుంది అన్నారు. అందుకని చెప్పేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ బేస్తోనే తీసుకున్నాము. ఈ మనం ప్రాపర్టీ కొనుక్కున్నామనే ఆలోచనతోనే ఈ సోలార్ 1 కిలోవాట్ పెట్టేశాము. దానివల్ల ఏంటంటే మాకు ఏ రోజు కూడా కరెంటు లేదు అనే బాధ లేదు. 24 అవర్స్ కరెంట్ ఉంటుంది ఇంట్లో, ఆ ఇబ్బంది లేదు. మనకి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు ఈ మెరుపు సమ్మె అనేది చేశారు. ఆ మెరుపు సమ్మెలో వారం రోజుల్లో కూడా మాకు అసలు కరెంట్ లేదనే బాధ లేదు. రాష్ట్రం మొత్తం కూడా కరెంట్ లేదు, డే టైం మొత్తం మాకు డే టైంలో అసలు కరెంట్ లేదనే బాధ లేదు. ఈ కంప్యూటర్ వస్తుంది, ప్రింటర్ వస్తుంది, ఒక 6 ఫ్యాన్లు వస్తాయి, 8 ట్యూబ్ లైట్లు వస్తాయి ఎట్ ఏ టైము. ఈ ఒక 10 days 15 days బిగించిన వాళ్ళు కూడా వచ్చి ఫుల్ లోడ్ చెక్ చేసుకుని వెళ్ళారు. ఈ 10 సంవత్సరాల మధ్యలో ఒక్కసారి బ్యాటరీస్ మటుకు మార్చాము, తర్వాత బ్యాటరీస్ కెపాసిటీ కూడా తగ్గించుకున్నాము, పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఈ 50% బ్యాటరీస్ మీద పెట్టుబడి తగ్గించుకున్నాం మేము. అయితే మీరు చెప్పారు కదా 1 kV మీరు ఇన్స్టాల్ చేయించారని చెప్పేసి. అంటే 1 kVకి మనకు ప్రైస్ ఎంత అవుతుంది? ప్రైస్ వచ్చేసరికి మేము బిగించినప్పుడు 2012లో బిగించాము, 1,35,000 అయింది మొత్తం ఫిట్టింగ్ ఛార్జ్ తో కలిపి. అప్పట్లో 1,35,000 అయింది. ఓకే, 1,35,000 అప్పట్లో అంటే అది చాలా పెద్ద మొత్తం. చాలా పెద్ద అమౌంట్. మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నాం అనే ఉద్దేశంతో కొనుక్కున్నాం. మామూలుగా మనం ఇన్వర్టర్ బిగించుకున్నాము, సోలార్ పెట్టుకున్నాము, బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఆలోచించుకుంటే మటుకి మనం స్టెప్ వేయలేము. అందుకని చెప్పేసి ఒక చిన్న ప్రాపర్టీ కొనుక్కున్నాం. మన కోసం మనం సంపాదించుకున్నప్పుడు మనం కొద్దిగా ప్రశాంతంగా సుఖంగా ఉండాలనుకుంటే ఈ ఆలోచనతో ఇట్లా కొనుక్కున్నాం. ఓకే, సో 1 kVకి 1,30,000 కాస్ట్ అవుతుంది. అది 35,000 కదా. అది విత్ సబ్సిడీ వితౌట్ సబ్సిడీ? వితౌట్ సబ్సిడీ అండి. అంటే సబ్సిడీతో అడిగితే అది 2.5 అవుతుంది అన్నారు. అందుకని చెప్పి ఏదైనా ఒకటే అవుతుందనే ఉద్దేశంతో సబ్సిడీ లేకుండా డైరెక్ట్ గా తీసేసుకున్నాం. అంటే 2.5 లో మళ్ళీ మీ 130 మనకి 125 130 అట్లా మనకి బ్యాకప్ వస్తుంది. అట్లా ఎందుకు, ఏదైనా ఒకటే కదా, మళ్ళీ లాంగ్ పీరియడ్ లో మనం ఒక నెల ఈఎంఐ కట్టినా కట్టకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అమౌంట్ చూసుకున్నాము, అడ్జస్ట్ చేసుకుని ఇది తీసేసుకున్నాము. అంటే ఇది మనకు ఇన్స్టాల్ చేయించుకోవడానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందంటారు? ఈ మనం సబ్సిడీ తీసుకున్నప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తారు, మంత్లీ ఈఎంఐ ద్వారా తీసుకోవచ్చు, అది బడ్జెట్ని బట్టి ఉంటుంది. ఇదే 3 kV కనుక తీసుకుంటే మనం గవర్నమెంట్కి ఇచ్చేసి గ్రిడ్కి ఇచ్చేసి మనం ఇన్వర్టర్ టైప్లో ఇన్వర్టర్ బిగించుకోవడం మామూలుగా. ఇంకా నార్మల్గా అయితే మనకి ఇంటికి 3 kV నార్మల్గా పెట్టేస్తుంటారు, బట్ మీరు 1 kV తోటి ఎందుకు సరిపెట్టుకున్నాను? మాకు అది సరిపోతుంది అనుకున్నాను. ఇంకా మాకు లైట్లు, ఫ్యాన్లు, టీవీ వస్తుంది, 29 inches టీవీ వస్తుంది, ఒక కంప్యూటర్, ప్రింటర్ రన్ అవుతుంది దీని మీద. మాక్సిమం అంత మించి అవసరం లేదు ఇంకా మనకి ఇంట్లోకి. అయితే ఇప్పుడు ఇది ఆన్ గ్రిడ్ లేకపోతే ఆఫ్ గ్రిడ్ అండి? ఇది ఆఫ్ గ్రిడ్ అండి. ఆఫ్ గ్రిడ్ మామూలుగా మనం బ్యాకప్ ఇంట్లో ఇన్వర్టర్ ఎట్లయితే యూజ్ చేస్తాం అట్లా యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, అంటే ఈ ఎనర్జీని మీరు ఫస్ట్ బ్యాటరీస్ లో స్టోర్ చేసుకోవాలి, తర్వాత కరెంట్ పోతే నార్మల్ గా మాన్యువల్ గా ఆన్ చేస్తాం. మనకి కరెంట్ పోయింది, కరెంట్ ఉంది, కరెంట్ లేదనేది కూడా మనకి ఆలోచన రాదు. ఓకే, ఇది సౌండ్ ప్రూఫ్, సౌండ్ లెస్, ఇది సైన్ వేవ్. అంటే మనకి మామూలుగా ఇన్వర్టర్ వస్తే, ఇన్వర్టర్ కరెంట్ పోయే ఇన్వర్టర్ ఉంటే సౌండ్ వస్తుంటుంది, ఆ సౌండ్ రాదండి దీనికి. కరెంట్ ఉన్నట్లే ఉంటుంది మనకి, కరెంట్ ఉన్నట్లే నార్మల్గా ఎలాంటి సౌండ్ అయితే. మాకైతే ఈ 10 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, అంతా బాగుంది. ఒకసారి మటుకు బ్యాటరీస్ మార్చాము. స్టార్టింగ్ వచ్చే 4 బ్యాటరీస్ పెట్టాము 1 kVకి, తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 2 బ్యాటరీసే పెట్టేసాము. ఇంకా 2 బ్యాటరీలు తగ్గించేసి 2 బ్యాటరీలు ఉంచేసాము, అది సరిపోతుంది. ఉదయం పొద్దున్నే 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఇన్వర్టర్ స్విచ్ ఆన్ చేస్తాము పవర్ మీద. ఎందుకంటే సాయంత్రం 6 to 10 మధ్యలో చాలా హెవీగా కరెంట్ వాడుతుంటారు ఇంట్లో. అందుకని చెప్పేసి 6 to 10 గంటలకి
కరెంట్ ఆన్ చేస్తాము, 10 గంటలకి కరెంట్ ఆఫ్ చేస్తాము. ఓకే, 4 గంటల మటుకి కరెంట్ రన్నింగ్లో ఉంటుంది, తర్వాత మొత్తం ఇన్వర్టరే ఉండేది. అంటే మోస్ట్లీ మీరు ఇదే యూజ్ చేస్తారు ఎక్కువ? అవునండి. అంటే ఈవినింగ్ టైమ్స్లో అందరూ ఉంటారు కాబట్టి ఎక్కువ దీనికి మళ్ళీ స్విచ్. అవునవును. సో చెప్పండి సార్, మీరు ఏ కంపెనీ నుంచి ఇదైతే ఇన్స్టాల్ చేయించుకున్నారు? సుఖం కంపెనీ నుంచి ఇన్స్టాల్ చేయించామండి. ఈ మాకప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, ప్రసన్న అని. అతను ఇన్వర్టర్ షాపు, అతను కన్సల్ట్ అయితే అతను 750 ఇన్వర్టర్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారు కాబట్టి దాని బదులు 1 kV సోలార్ బిగించుకోండి, పెద్ద ప్రైస్ తేడా రాదు. బ్యాటరీస్ తగ్గించుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతుంది. కాదు అనుకుంటే బ్యాటరీస్ పెట్టుకుంటే 135 అవుతుంది, 1,35,000 అవుతుంది, అది పెట్టేసుకోండి అన్నారు. అందుకని చెప్పి ఆయన సలహా మేరకు ఇది పెట్టేసుకున్నాం ఆ రోజు. అది పెట్టుకున్నాక ప్రశాంతంగా ఉంది ఇంట్లో. ఒక 2 గంటలు కరెంటు పోయినా కూడా కరెంటు పోయింది, ఇన్వర్టర్ అది ఉంది, టీవీ ఆపేద్దాము, లైట్లు ఆపేద్దాము, జీరో వేసుకున్నాము, జీరో బల్బ్ వేసుకున్నాము అనే ఇబ్బంది లేదు మనకి. నార్మల్గా 1,35,000 రూపీస్ అంటే ఒక మధ్యతరగతి వ్యక్తికి అది చాలా పెద్ద అమౌంట్ కదా. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే 1,35,000కి మనం 2 రూపీస్ ఇంట్రెస్ట్ వేసుకున్నా మనకు 10 yearsలో చాలా డబ్బులు అవుతాయి కదా అని ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 1,35,000 అంటే దీంట్లో వచ్చరికి 4 బ్యాటరీస్ అండి. ఓకే, ఆ 4 బ్యాటరీస్ బదులు మనం 2 బ్యాటరీలు వాడుకుంటే మనకి 40,000 తగ్గుతుంది. ఓకే, అది కూడా ఒకటి లెక్కేసుకోవచ్చు. ఓకే, అంటే తక్కువ చేసుకోవచ్చు. దీంట్లో 250 వాట్స్, 500 వాట్స్, 750 వాట్స్, 1 kV మనకి ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మన బడ్జెట్ని బట్టి మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇదే మీరు 3 kW కనుక తీసుకొని గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని గ్రిడ్కి ఇచ్చారనుకోండి, మీరు డైరెక్ట్ గ్రిడ్కి వెళ్ళిపోయి తర్వాత మీరు ఇంట్లో ఇన్వర్టర్ పెట్టేసుకుంటే మీకు మనీ కూడా బిల్లులో తగ్గుతుంది. ఈ యూనిట్స్ మొత్తం తగ్గుతుంటాయి. మనం వాడే యూనిట్స్లో ఈ గ్రిడ్ ఏదైతే తీసుకుంటుందో అవి తగ్గితే మిగతా రిమైనింగ్ అమౌంట్ కట్టించుకుంటారు. లేదంటే మనకే ఇంకా మనం తక్కువ యూనిట్స్ వాడితే మనకి తక్కువ వస్తాయి డబ్బులు. ఓకే, అంటే మనకు మళ్ళీ మనీ జనరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనివల్ల మనం 20 years పాటు ఈ కరెంటు బాధలు ఉండవు. రాబోయే రోజుల్లో ఉండే కొద్ది కరెంటు బిల్లులు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవు. అందువలన ఎవరైనా సరే కొద్దిగా డబ్బులు ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, ఇప్పుడు మనం ఒక ఆర్నమెంట్ కొనుక్కుంటున్నాము, ఇంట్లో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కుంటున్నాము కొనుక్కుంటే మనకు ఉంటుంది. మనం లైక్ వాషింగ్ మిషన్ కొనుక్కుంటున్నాము, అది 10 years బ్యాక్ 20,000 ఉండేది, వాళ్ళ 45,000 50,000 అవుతుంది. అంటే మనం అయితే దేనికి మన ఇంట్లో సుఖంగా ఉండాలని చెప్పి మనం తీసుకుంటున్నాం. ఆ ప్రకారం ఇది. అయితే వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చెప్పారండి వాళ్ళు అప్పుడు తీసుకున్నప్పుడు? అప్పుడు మేము తీసుకున్నప్పుడు 2 years అన్నారండి. 2 years అయిపోయి ఇప్పటికి 10 years అయిపోయింది మొత్తం, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే నార్మల్గా అయితే 5 years ఇస్తారు అని అంటారు కదా. అంటే కంపెనీని బట్టి ఉంటుందండి అది. అంటే ప్లేట్స్కి వచ్చేసరికి 10 years ఉంటుంది, ఇన్వర్టర్కి వచ్చేసరికి 2 years 3 years అట్లా ఉంటుంది, ఒక్కొక్క కంపెనీని బట్టి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మనకు 5 years అని చెప్పారు కదా, మనకు మనీ అయితే ఎప్పటికల్లా జనరేట్ అయిపోతాయి మనవి? మీకు లాంగ్ పీరియడ్లో వచ్చేసరికి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు మొత్తం వచ్చేస్తుందండి. డబుల్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మేము పెట్టినప్పుడు కరెంట్ బిల్ వచ్చేసరికి మాకు 1,500 అట్లా వచ్చేది, ఇది పెట్టగానే 400కి వచ్చేసింది, మనకి 1,100 రూపాయలు తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే ముందు కరెంటు పోయిందనే ఇబ్బంది ఉండదు మనకి. ఎగ్జాక్ట్లీ, కరెంటు పోయిన ఇబ్బంది ఉండదు మనకి, మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. మనం 1 kVని బట్టి మనం ఇల్లు మొత్తం ఇచ్చుకోవచ్చు, ఫ్రిడ్జ్కి ఇచ్చుకోవచ్చు, వాషింగ్ మెషిన్కి ఇచ్చుకోవచ్చు. అయితే ఏంటంటే మా ఫ్రెండ్ సూచన మేరకు వాషింగ్ మెషిన్కి ఫ్రిడ్జ్కి మేము కనెక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే అవి ఆటోమేటిక్గా కట్ అవుతుంటాయి. ఎందుకంటే రన్నింగ్లో వచ్చేసరికి వాషింగ్ మెషిన్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి కట్ అవుతూ ఉంటుంది. కూలింగ్ ఫ్రిడ్జ్ వచ్చేసరికి కూలింగ్ ఎక్కువైనప్పుడు కట్ అవుతుంది, కూలింగ్ తక్కువైనప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. వాషింగ్ మెషిన్ కూడా రన్నింగ్లో రొటేట్ అవుతుంది, బ్యాక్ ఫ్రంట్ రెండు రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయ్యేటప్పుడు ఏంటంటే పవర్ ఎక్కువ తీసుకుంటుంది, అందుకని చెప్పేసి వాటికి వద్దన్నారు. మేము వాటికి లేకుండా మామూలు మిగతా వాటికి తీసేసుకున్నాం. ఆ రెండింటి వల్ల మనకు అంత ఇబ్బంది ఉండదు. అంటే ఒక వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ తప్ప మిగతా అన్నిటికీ మీరు ఇచ్చుకోవచ్చు. మిక్సీ వాడుకోవచ్చు, ఎమర్జెన్సీ అయితే మిక్సీ వాడుకోవచ్చు, గ్రైండర్ వాడుకోవచ్చు. మీరు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే దాన్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రోజు వచ్చేసరికి మాకు 6 యూనిట్లు వస్తుంది. 6 యూనిట్స్ వస్తుంది మాకు రోజు పర్ డే. సో కుమారస్వామి గారు, మీరు 10 years నుంచి వాడుతున్నారు కదా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమైనా ఫేస్ చేశారా? మాకు ఇవాటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఇన్వర్టర్ అయితే చాలా మనకి కరెంటు పోయిందనే ఇబ్బందులు లేవు. ఈ ఒకసారి మటుకు బ్యాటరీస్ మార్చాం ఒక 4 years బ్యాక్, అంటే 6 years బ్యాటరీస్ పనిచేసినాయి.
తర్వాత బడ్జెట్ దృష్ట్యా దాన్ని 4 నుంచి 2 బ్యాటరీస్కి రెడ్యూస్ చేసాము. రెడ్యూస్ చేసినాక మనకి బడ్జెట్ తగ్గింది. ఈ కరెంటుకి కొరతగా ఉంది అనేది ఇబ్బంది లేదు. అంతకుముందు 4 బ్యాటరీస్ మీద మనం ఎట్లయితే కరెంట్ వాడామో ఈ 2 బ్యాటరీస్ మీద అంతే కరెంట్ వాడుతున్నాము. ఓకే, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. అయితే కంపెనీ వల్ల సర్వీస్ ఎలా ఉందండి? సర్వీస్ బాగుందండి, ఇబ్బంది ఏం లేదు. అంటే మనకి రిపేర్ అనేది ఏం లేదు. ఒకసారి చిన్న మైనర్ రిపేర్ వచ్చింది, వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఇన్వర్టర్ తీసుకొచ్చి చార్జెస్ చేస్తారా లేకుంటే నార్మల్ గా? అంటే వారంటీ పీరియడ్ అయితే మనకి చార్జెస్ ఏం చేయరండి. వారంటీ పీరియడ్ అయిపోయినాక దాని వస్తువు ఏదైతే రిపేర్ వచ్చిందో దాని కాస్ట్ వరకు తీసుకున్నారండి. రైట్, ఓకే. దీనికి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉందా అండి? ఇన్సూరెన్స్ సైక్లోన్స్ కానీ ఎలా వచ్చినప్పుడు ప్యానెల్స్ డ్యామేజ్ కావడం కానీ అట్లాంటిది ఇన్సూరెన్స్ ఏం చేయించలేదండి. అంటే ఆప్షన్ ఉంది, బట్ ఆప్షన్ ఉంది, మనం చేయించలేదు. అంటే మాకు వచ్చేసరికి చుట్టూతా ఈ 4 అడుగుల పాటు గోడ ఉంది. ఈ గోడకి ఏంటంటే సైక్లోన్స్ కి వీటికి ఎంత ఇబ్బంది లేదు. అయినా ఇంకో హైట్ కూడా చాలా తక్కువగా ఉంది, మనం ఎక్కువ హైట్ లో పెట్టించలేదు కాబట్టి. అంటే ఇది సరిపోతుంది. ఆ రోజు వచ్చేసరికి ఇట్లా ఏటవాలుగా పెట్టాలన్నారు. ఏటవాలుగా పెట్టిన వల్ల అంటే ఈ సూర్యకిరణాలు మొత్తం ఇట్లా వచ్చేస్తాయి. మధ్యాహ్నం 12 గంటలకి బాగా ఎక్కువగా తీసుకుంటుంది కరెంట్ కూడా. ఈ ఉదయం పూట తక్కువ, సాయంత్రం పూట తక్కువ తీసుకుంటుంది ఈ సూర్యకిరణాలు తీసుకోవడం అనేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారింది, దీంట్లో కొత్తగా వచ్చినాయి ప్లేట్స్ కూడా ఈ సైజు ఉండవు, ఇంకా ప్లేట్ సైజ్ తగ్గుతుంటాయి. ఈ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది ఇప్పుడు. అంతకుముందు వచ్చేసరికి ఈ ప్లేట్లో ఏదైనా ఇబ్బంది వస్తే, ఒక సెల్ ఇబ్బంది వస్తే ప్లేట్ మొత్తం మార్చుకోవాలి. ఇప్పుడు సెల్ వరకే మార్చుకోవచ్చు. అవును, ఈ కార్నర్ ఈ 4 పలకల మొత్తం ఒక సెల్, ఇట్లా అన్ని సెల్స్ ఇవి. ఇప్పుడు ఏదైనా రిపేర్ వస్తే ఒక సెల్ పోయిందంటే మొత్తం ప్లేట్ మార్చుకోవాలి. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఈ సెల్ వరకే మారుస్తారు. అందువల్ల మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది, రిపేర్ కాస్ట్ కూడా. ప్లేట్స్ వచ్చేసరికి 15 to 20 years 25 years దాకా పనిచేస్తాయి. మన ప్లేట్స్ అప్పుడు దాకా మార్చాల్సిన పని లేదు. ఓకే అండి. సో కుమారస్వామి గారు, మీరు సోలార్ ఎనర్జీ గురించి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఇవాళ రోజుల్లో డబ్బు చాలా ఖర్చు పెడుతుంటాం, అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి. కానీ మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే, కరెంటు లేదు అనే బాధలు లేకుండా ఉండాలంటే సోలార్ పవర్ అనేది ఉపయోగించుకోండి. సోలార్ పవర్ అనేది రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇవాళ వాటర్ హీటర్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వెహికల్ కానివ్వండి, రీఛార్జబుల్స్ ఏదైనా ఛార్జింగ్ చేసుకోవడానికి కానివ్వండి, చాలా వరకు ఉపయోగించుకోవచ్చు. రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. మేము పెట్టినప్పుడు యూనిట్ వచ్చేసరికి చాలా తక్కువ కాస్ట్ ఉండేది, ఇవాళ వచ్చేసరికి దానికి 4 రెట్లు కాస్ట్ పెరిగిపోయింది. మా డబ్బులు అయితే డబ్బుల గురించి ఆలోచించకుండా సోలార్ ఎనర్జీ వాడుకుంటే మనం జీవితంలో చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంట్లో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రిపేర్లు చాలా తక్కువగా ఉంటుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కుమారస్వామి గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా వ్యూవర్స్, మన కుమారస్వామి గారు 10 years నుంచి ఎఫెక్టివ్గా సోలార్ ఎనర్జీని అయితే యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో వారు ఏమంటున్నారంటే, ఇన్వెస్ట్మెంట్ గురించి కొంచెం మనం పక్కన పెడితే ఎన్వైర్న్మెంట్కి కొంచెం ఫేవర్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఛార్జీల నుంచి కూడా మనం తప్పించుకున్నట్టు ఉంటుంది. సో మీరు కూడా వీలైతే సోలార్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కూడా సోలార్ ఎనర్జీ గురించి కానీ, విండ్ ఎనర్జీ గురించి కానీ, లేదు అని అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి రివ్యూ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాము. సో అది వెళ్ళి ఫిలప్ చేస్తే మా టీం వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.